నవగ్రహ పూజ. ఈ పూజ గురించి చాలా మందికి చాలా డౌట్లుంటాయి. నవగ్రహ పూజ ఫలితం దక్కాలి అంటే పూజా విధి విధానాలను పక్కా పాటించాల్సిందే. అందుకే చాలా మందికి అనేక సందేహాలు వస్తూ ఉంటాయి. అందులో ముఖ్యమైనది నవగ్రహ దర్శనం తర్వాత కాళ్ళు కడుక్కోవాలా వద్దా? కడుక్కుంటే ఎందుకు కడుక్కోవాలి? అయితే నవగ్రహాల పూజ తర్వాత కాళ్ళు కడుక్కోవాలి అని ఏ శాస్త్రంలోనూ లేదు, ఏ ధర్మంలోనూ చెప్పలేదు. నవగ్రహాల పూజ చేసి అక్కడే కాళ్ళు కడుక్కుంటే దోషాలన్నీ పోతాయని చాలా మంది చెబుతూ ఉంటారు. కానీ ఇవన్నీ నిజాలు కాదు. ఎందుకంటే ఏదైనా గుడికి వెళ్లేటప్పుడు ముందే కాళ్ళు కడుక్కుంటాం, తర్వాత కడుక్కోం. ఇంటి నుంచి బయలుదేరేటప్పుడే స్నానం చేసి మంచి వస్త్రాలు ధరించి గుడికి వెళతాం. ఒకవేళ నవగ్రహాల గుడికి వెళ్లాలనుకున్నప్పుడు ముందు నవగ్రహాల పూజ చేసుకుని ఆ తర్వాత ప్రధాన గుడిని దర్శించుకుని, లేదంటే ముందు ప్రధాన గుడిని దర్శించుకుని ఆ తర్వాత నవగ్రహాల పూజ చేసుకుని ఇంటికి రావాలి. అంతేకాని కాళ్ళు కడుక్కోవటం అనేది ఎక్కడా లేదు. ఇంటి నుంచి గుడి దూరంగా ఉంటే కాళ్లకు దుమ్ము ధూళి అంటుకుంటే అప్పుడు గుడికి వెళ్లే ముందు కాళ్ళు కడుక్కోవాలి. నవగ్రహ పూజ కూడా ఆ దేవుడి పూజ కిందకే వస్తుంది కాబట్టి పూజ తర్వాత కాళ్ళు కడుక్కోకూడదు. అది సరైన పద్ధతి కాదు. పూజ తర్వాత నేరుగా ఇంటికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళొద్దు, ఎవ్వరింటికి వెళ్ళొద్దు. సాధారణంగా దేవాలయానికి ఎక్కువ మంది ప్రాతకాలంలో వెళతారు. ముఖ్యంగా నవగ్రహాల దగ్గరకైతే చాలా మంది పొద్దున్నే వెళ్లి ప్రదక్షిణలు చేస్తారు. అయితే సాయంత్రం వేళలో నవగ్రహాల దగ్గరకు వెళ్ళొచ్చా? తెలుసుకుందాం. సాయంత్రం వేళలో నవగ్రహాలకు ప్రదక్షిణలు చెయ్యకూడదు అని ఎవరూ చెప్పలేదు, చెయ్యొచ్చు. అయితే ఉదయం వేళలో మనం స్నానం చేసి శుచిగా శుభ్రంగా ఉండడం వల్ల మన మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఉదయం వేళలో దేవాలయం సందర్శించడం మంచిది అన్నారు. అలాగే నవగ్రహాలకు నవగ్రహ స్తోత్రం చదువుతూ 9 సార్లు ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణానంతరం మన కాళ్లపై నీళ్లు చల్లుకుని ఆ నీళ్లు కళ్ళకద్దుకోవాలి. ఎందుకంటే నవగ్రహ ప్రదక్షిణ సమయంలో మన కాళ్లపై శని దృష్టి సారిస్తాడు. కాబట్టి కాళ్లు పూర్తిగా కడక్కుండా నీళ్లు మాత్రం చల్లుకోవాలి.